ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును. మనం దుర్దినాల్లో ఉన్నాం. ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. ఎందుకంటే లోపల పగబెట్టి ఉంటున్నారు. ఫలానా సమయంలో నన్ను ఇలా అన్నారు, ఫలానా సమయంలో నన్ను చులకనగా చూశారు అనేక కారణాలు మనసులో పెట్టుకొని వారి మీద ద్వేషం పెంచుకుంటున్నారు. తద్వారా కలహములు, జగడములు ఇంకా అనేక భయంకరమైన సంఘటనలకు గురి చేస్తుంటున్నారు. వీరికి మనసులో ప్రేమ ఉండదు. దేవుని భయభక్తులు ఏమాత్రం ఉండవు. అదే ప్రేమ గల వారైతే ఏదో తెలియక అన్నారులే, తెలియక చేశారులే అని సర్దుకుపోతారు. ఇటువంటి వారికి దేవుని భయం ఉంటుంది. ఈ రోజుల్లో భార్యకు భర్త పైన ప్రేమ లేదు, భర్తకు భార్య పైన ప్రేమ లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద లేదు, తల్లిదండ్రులకు పిల్లల మీద లేదు, సహోదరులకి ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. కారణం ప్రేమలు చల్లారిపోయాయి. మనం దుర్దినాల్లో ఉన్నాము. కావున మనము అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవ, కరుణమయ, మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మేము అంత్యకాలంలో ఉన్నాము నాయన, దుర్దినాల్లో ఉన్నాము తండ్రి. లోకంలో జరుగుతున్న భయంకరమైన వార్తలు వింటుంటే హృదయ విదారకంగా ఉంటున్నాయి తండ్రి. ఒకరంటే ఒకరికి ప్రేమలు లేకుండా ఉంటున్నాయి తండ్రి. ఎక్కడ చూసిన కలహాలు, అల్లర్లు, గొడవలు మితిమీరిపోయాయి తండ్రి. లోకంలో చెడు బహు విస్తారముగా ప్రబలిపోయింది నాయన. భయంకరమైన వాతావరణంలో జీవించున్నాము తండ్రి. అయ్యా, త్రాగుబోతులను మార్చండి, దొంగలను మార్చండి, మంచిగా జీవించేటట్టు మీ కృప ఉంచండి. నరహత్య చేసేవారిని మార్చండి. వారిలో ఉన్న క్రూరమైన స్వభావం తీసి జాలిగల మనసు దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ ఆలయానికి వచ్చి వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని నూతన హృదయంతో, ప్రేమ ఆప్యాయతలతో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.